ఏమిటోరా, గోర్ఖా వేషం వేయాలంటే భయం వేస్తుంది. దొరికిపోయారంటే అందరూ నన్ను చట్నీ చేసి ఇడ్లీలో నంచుకు తింటారని భయం వేస్తుంది. నోరు మీరా, ఏదో బొంబాయిలో కొన్నాళ్ళు ఉన్నావు, హిందీ బాగా మాట్లాడతావు, అందుకే వేషం సెలెక్ట్ చేశాను. నోటి దాకా వచ్చిన కూడు కాదన్నావా, ఈ జన్మలో నీ వాచి విడిపించుకోలేవు, తర్వాత నీ ఇష్టం. అది కాదురా, చిన్నప్పుడు నేను రాముడి వేషం వేసి సీత మెడలో దండ వేయగానే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నానా? జనాలందరూ నా వీపు పగలగొట్టారా? అది నీ చిన్నప్పుడు ఏదో తెలియక చేసావు. ఇప్పుడు నువ్వు ఏ వేషమైనా వేయగలవు. హనుమంతుడికి తన పవర్ తనకు తెలియనట్టు నీ శక్తి నీకు తెలియటం లేదురా. ఓకే, ఒకవేళ పట్టుబడ్డావు అనుకో, ఏం చేస్తారు? ఏదో పొట్టకూటి కోసం ఈ వేషాన్ని నేను చెప్తాను రా. ఇంకేం ఆలోచించుకో, ఒప్పేసుకో. అంతేనంటావా? అంతే. ఏమోరా, నువ్వున్నావు, నాకు అదే ధైర్యం. ఆ ధైర్యం నీకుంది కదా, ఇక మిగతా విషయాలు వదిలే, నేను చూసుకుంటాను. అలాగే. Halt! Down! March! Left, right, 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 left, right. Halt! Pizza! March! 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 Left, right, left, right, left, halt! Pizza! March! Charge! ఎవడో పిచ్చివాడేమో. ఎవరతను? మన కాలనీకి గూర్ఖా కావాలని పేపర్లో వేశాం కదా, బహుశా అతను అయి ఉంటాడేమో నా అనుమానం. గూర్ఖానా? భారతక్క, అతను గూర్ఖానంట. మనం చెప్పిన గూర్ఖానా? అప్పుడే వచ్చేసాడా? పదండి పదండి. నీ విద్య తర్వాత చూపిద్దు కానీ ఆగు. నువ్వు గూర్ఖావా? हाँ माँ जी, मैं गोरखा हूँ। है। भाई और बहनों, हमारा प्यार देश भारत की वासियों, पत्र में हम इस कॉलोनी को एक गुरखा की आवश्यकता है करके पढ़ के हम आ गया है। है। ఒక్క ముక్క అర్థం చెప్పెట్టుకోట్టు. నా పరిస్థితి అంతేనండి, అంత అయోమయంగా ఉంది. అయితే కొంప మునిగినట్టే. ఏ కొంపే? నేకెట్టిన కొంప కాదు కదా. మీరు కాస్త నోరు ముస్తారా? అసలు వీడికి హిందీ తప్ప ఏ భాష వచ్చినట్టు లేదు. ఇప్పుడు ఎలా? అవును, ఎలా? నై మాజీ, నాకు తెలుగొచ్చు. 20 సార్లకి ముందు హం ఆంధ్రాలో ఉన్నాం. ఆ మాట తీరు చూస్తుంటే గోర్ఖాలా లేడే. అరే, 20 సంవత్సరాల నుంచి ఆంధ్రాలో ఉన్నాం, అందుకే మాట మారింది. మే అసలీ గూర్ఖా హూ. నీ పేరు? రామ్ సింగ్, భీమ్ సింగ్ కా బేటా. నేనే ఈ కాలనీ సెక్రటరీని. అచ్చా, దండం పెట్టుకో. ఓ, ఈ కాలనీ సెక్రటరీగా నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. పూచే. 24 గంటలు డ్యూటీలోనే ఉండాలి. ఉండగలవా? జరూర్. ఒక పెద్ద దొంగ వచ్చాడనుకో, ధైర్యంగా పట్టుకో. మేం సాబ్, ఏ గుర్ఖా కో ఏసా సవాల్ నై పూछना. అంటే నీకు ధైర్యం ఉందా అని ఒక గూర్ఖాని అనకూడదండి, వాళ్ళ జాతిని అవమానించినట్టు అవుతుంది. అచ్చా, మనకెందుకు వచ్చింది తల్లెప్పక్క? అరే, ఎందుకంటావేంటి? మనకి ఎలాగో గుర్ఖా కావాలి కదా. ఇదిగో, నువ్వు ఎలాగైతేనే దొంగను పడతావు కదా. పట్టడం ఏమిటి మేం సాబ్? హమారా దిల్ మే ధైర్య హై, సాహస్ హై, ఇంకా చాలా హై. ఒకసారి కాకినాడలో 5 చోర్, 5 దొంగలు. హమ్ ఏక్ హాత్ సే ఫైట్ కియా హై ఔర్ జైల్ మే బైట్ దియా హై. మరొకసారి వైజాగ్ లో చాలే ఆపోయా సుత్తేకు. సుత్తేమిట్రా చెప్పనే, ఆయన గురించి మనకు తెలియాలి కదా. మరొకసారి హైదరాబాద్ లో 12 మంది దొంగలు, బడా ఫైట్. నా వేలు తెగిపోయింది. 5 ఉన్నాయి కదా. అప్పుడు 6 ఉండేవి, 6 అంగుళియా. అది చల్లండి, 24 గంటలు ఇతను డ్యూటీలో ఉండాలంటే మన కాలంలో ఇతను ఉండడానికి ఒక చోటు చూపించాలి కదా. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్న టార్పాలిన్ ఉంది, మన ఖాళీ స్థలంలో టెంట్ వేసుకుంటాడులే. అంటే వీళ్ళు సెలెక్ట్ చేసినట్టేనా? ఏదో చూడటానికి చురుగ్గా ఉన్నాడు, కొన్ని వివరాలు చెప్పాడు, పైగా విద్యలు కూడా చేసి చూపించాడు కదా. అంత పెద్ద కత్తి కూడా ఉంది. చూడు రామ్ సింగ్,
పగటిపూట మా కాలనీలో ఉన్న వాళ్ళందరికీ కూరగాయలు గిరగాయలు తెచ్చి పెడుతూ ఉండాలి. ఎవరు ఏది చెప్పినా విసుక్కోకుండా చేసి పెట్టాలి. అచ్చా మేం సాబ్. ప్రియమైన కాలనీ వాసులారా, ఈ రోజు నుంచి 500 రూపాయల జీతానికి గుర్ఖాన్ని నియమిస్తున్నాను. ఏది చప్పట్లు కొట్టండి. ఏమిటో గుర్ఖా ఇల్లు కట్టుకుంటున్నావా? జీ హా, నేపాల్ మే హమ్కో ऐसा ही घर रहता हूँ है. ఒక్క ముక్క అర్థమైతే నీ చెప్పు పెట్టుకోట్టు. కష్టపడి పని చేసుకుంటున్నట్టున్నావు చూడు. కాసేపు పని ఆపి ఇలా కూర్చో. నీలాగే కష్టపడి పని చేసి పైకొచ్చిన ఓ కష్టజీవి కథ అద్భుతంగా రాచా. దుష్ట కష్టాలు అని. నీలో ఉత్సాహం కలిగించడానికి ఇప్పుడు అది వినిపిస్తా. వద్దులేండి, మీ కథ వింటే ఉత్సాహాల బదులు నీరసం వచ్చి మతి చెడి ఇల్లు తల్ల కిందలు కట్టుకుంటాడు. వాడి పనెందుకు పాడు చేయడు? మనం వెడదారండి. అది కాదే ఇప్పుడు నేను చెప్పబోయే కథ. పద. మంచి మూడ్లో ఖర్చు చెప్పాడు, డిస్టర్బ్ చేయడం 1,00,000 సార్లు చెప్పాను. ఇప్పుడు ఈ అవకాశం కూడా పోయింది. పద, నీకు వినిపిస్తా దుష్ట కర్మ. హలో గూర్ఖా. ఏం గూర్ఖానోరా, ఇది వరకు హాయిగా గురక పెట్టి నిద్రపోయేవాడిని. ఇప్పుడు అసలు నిద్రపోవడానికి టైం లేదు తెలుసా. చూస్తున్నావుగా ఈ కాయగూరలు కోళ్లు నా బొంద ఓ చిన్న సైజు మొబైల్ మార్కెట్ లాగా వీళ్ళందరికీ సరుకులు మోసుకురాలేక చస్తున్నాను. మధ్యలో కమిషన్ బాగా కొట్టేయచ్చు కదా. కమిషనా? చచ్చా, గోర్ఖాన్ అంటూ నేను చేస్తున్న మోసం చాలరా, ఇంకా ఈ పాపం కూడా ఎందుకు? ఏ జగह हमको बहुत अच्छा है. నమస్తే బహన్. బాయ్ సాబ్. హాయ్. చాలా పెద్ద హిందీ నువ్వు ఊరికి దంచేకు, అన్ని గ్రామర్ మిస్టేక్సే. ఇక్కడ ఎవరికి హిందీ రాదుగా, నువ్వేం భయపడకలే. అది సరే, ఆ వెళ్ళేవాడు ఎవరో తెలుసా? ఒట్టి రోగ్. ఓ పట్టు పట్టమంటావా? వద్దులే, ముందు ఈ కాలనీలో మంచి పేరు సంపాదించుకుని నీ ఉద్యోగం నిలబెట్టుకోవడానికి ప్రయత్నించి. అలాగే. ముందు ఆ చివరింటి దగ్గర నుంచి మొదలెట్టు. అక్కడ శారదని ఆవిడ చిన్నపిల్లల స్కూల్ ఒకటి నడుపుతోంది. చాలా పెద్దంటి అమ్మాయి. ఒకరాన్ని లవ్ చేసి తల్లిదండ్రుల్ని ఆస్తి వదిలేసి వచ్చేసింది. ఆహా. ఆవిడ హస్బెండ్ ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్నాడు. దుబాయ్? అయితే అతను నాకేమైనా ఉపయోగపడతాడేమో. నువ్వు ఆవిడతో కాస్త మంచిగా ఉన్నావంటే నేను దుబాయ్ పంపే ఏర్పాటు చేయగలదు. ఓకే. ఆవిడకు చిన్న కొడుకున్నాడు కదా? ఉన్నాడు. ఉంటే చూస్తూ ఉండు, వాడే నాకు తురుపు ముక్క. అచ్చా, మై చల్తా హూ. హే వస్తా. अरे छोटे भाई, नमस्ते नमस्ते नमस्ते. भाई साहब. नमस्ते मैम साहब. నమస్తే. అరే, అప్పుడే కాయగూరలు తెచ్చేసావే? हाँ जी, मैं साइकिल में चला आया है. చాలా థ్యాంక్స్. నేను ఇబ్బంది పెట్టినట్టున్నాను? नहीं नहीं नहीं, ऐसा मत बोलिए. मेरे को ये खुशी बात है. हूँ है. అవును, మీ మాతృభాష హిందీయేనా? जी जरूर. ఏం లేదు, హిందీ మాట్లాడడానికి ఏదో అవస్థ పడుతున్నట్టుంటేనా? అది सच बोलूं, मेरे को కొంచెం నత్తి है मैम साहब. నత్తి. నత్త? हाँ. మరి హిందీలో నత్తిని ఏమంటారు? हिंदी में बुनियाद अंटारू. ఓహో. अच्छा मैम साहब, मैं चलता हूँ. కాస్త ఉండు, కాఫీ తీసుకొస్తాను. బాబు పోరా. ఆహా, ఏ ముద్దుగా అన్నావు నాన్న. కాస్త నాతో స్నేహంగా ఉండరా, నా దుబాయ్ యాత్ర పూర్తవుతుంది. ఓ నవాబ్ హే మేరా బేటా. బేటా కాఫీ తీసుకో. థ్యాంక్స్. आपकी बेटा बहुत सुंदर है, अच्छा है. ఈ వయసులో ఉన్నప్పుడే నేను నా తమ్ముడిని వదిలేసి వచ్చాను. 15 साल पहले, 15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? నేపాల్ మే. బాబును చూస్తుంటే నాకు నా చోటా భాయ్ గుర్తుకొస్తున్నాడు. రోజు ఆడుకుంటాను. ఆ పర్మిషన్ దేనా హై? పిల్లలంటే నీకు అంత ఇష్టమా? జీ, బడా ప్యార్. నీ ఖాళీ ఉన్నప్పుడల్లా మా స్కూల్కి వస్తుండు. అక్కడ చాలా మంది పిల్లలు ఉంటారు. అచ్చా జీ. ఆప్కి పతి అంటే మీ భర్త దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద ఉద్యోగం అయి ఉండాలి. అంత పెద్ద ఉద్యోగం ఏం కాదులే, ఈ మధ్య వెళ్ళారు.
అచ్చా, మీరు వారికి పత్ర రాస్తే ఈ రామ్ సింగ్ భాయ్కి నమస్తేలు రాయండి. తప్పకుండా. చందా హే తో మేరా సూరజ్ హే తో తూ 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 లా లా లే లా లా లే లా లా లే లా